ప్రభు పరిశుద్ధ నామమునకు అనంత కోటి మహిమ కలుగాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామమున యూట్యూబ్ లేఖన స్వరం వీక్షకులందరికీ కూడా ఫెలోషిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ చర్చెస్ FJCC పక్షాన మీకందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేడు మనం మరొక ప్రముఖమైనటువంటి విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ తెరచి నాతో పాటు ధ్యానములో పాలు పొందాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను కోరుతున్నాను. నేటి మన ధ్యానాంశం దేవుడు అడుగు లెక్క, లేదా ప్రభు అడిగే లెక్క. ప్రభువు అడిగే లెక్క. మూలవాక్యంగా ఒక వచనం చదువుకుందాం, ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. 19-15. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించెనో తెలుసుకొనుటకై తాము సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. తాను వ్యాపారము వలన ఏమేమి సంపాదించాడో అది తెలుసుకోవాలని యజమానుడు దాసులను తన యొద్దకు పిలిచాడు. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మహాకనికరం బట్టి మమ్మల్ని సమావేశపరిచినందుకు నీకు స్తోత్రాలు. దేవా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము మా లెక్క చెప్పాల్సి ఉంది. నువ్వు ఏమి లెక్క అడుగుతావో నైనా మా తండ్రి, ఈ ప్రత్యేక సమయంలో మేము నేర్చుకున్నట్లు మాకు బోధించండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మేము లెక్క చెప్పుటకు ఇప్పుడే మా లెక్కలు సరిచూచుకున్నటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామమున శిరముంచి యేసునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లరా, మత్తయి సువార్త 25వ అధ్యాయంలోను, ఈ లూకా రాసిన సువార్త 19వ అధ్యాయంలోనూ లెక్కల గురించి వ్రాసాడు, లేదా లెక్కల గురించి బోధించాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మత్తయి తలాంతులు అని రాశాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, మరి ఒకనికి 1 తలాంతు అని మత్తయి వ్రాశాడు. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా లూకా మీనా అని రాశాడు. ఒకనికి 10 మీనాలను ఇచ్చాడు. ఒకనికి కాదు, ఈ లూకా 19వ అధ్యాయంలో 10 మందిని పిలిచి 10 మందికి మీనాలను ఇచ్చినట్లుగా వ్రాశాడు. చూడండి, లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయము 11, 12, 13 3 వచనాలు నేను చదువుతాను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పెను. 12వ వచనం ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరల రావలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను. 10 మందిని పిలిచాడు. 10 మందికి సమానంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మీనా ఇచ్చాడు. అదే మనం మత్తయి సువార్తలో చూస్తే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో అంటాడు, వారి సామర్థ్యము చొప్పున మీనాలను ఇచ్చాడు అంటాడు. చూడండి, మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదువుకుందాం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2 తలాంతులను, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి
వెంటనే దేశాంతరము పోయెను. ఎవని సామర్థ్యము చొప్పున వానికి, ఒకనికి 5, మరొకనికి 2, మరొకనికి 1. ఇక్కడ మత్తయి తలాంతులు సామర్థ్యము చొప్పున ఇచ్చినట్లుగా వ్రాశాడు. అక్కడ లూకా 10 మీనాలను 10 మందికి సమానంగా ఇచ్చినట్లుగా వ్రాశాడు. ఎలాగైతే ఏంటి, మీనాలు మాత్రం అందబడ్డాయి, ఇచ్చారు. ఇక్కడ తలాంతులు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చి లెక్క అడిగాడు. ఏమి లెక్క అడిగాడు? ఏమిచ్చాడో వాటి లెక్కే అడిగాడు. గ్రహించండి దేవుని బిళ్ళారా, ప్రభువు అడుగు లెక్క. ప్రభువు తన న్యాయపీఠం ఎదుట ప్రతి మనుషుణ్ణి అడిగే లెక్క ఏంటంటే, నీకు ఏమిచ్చాడో దాని లెక్కే చెప్పమంటాడు. ఈయన వాటి లెక్కను చెప్పమండు. నిన్ను దేవుడు అడిగే లెక్క ఏంటంటే, ఆయన నీకేం తలాంతిచ్చాడు, ఆయన నీకు ఏం వరం ఇచ్చాడు, లేదా ఆయన నీకు ఏం మాట ఇచ్చాడు, ఏది ఇచ్చాడో దాన్నే అడుగుతాడు. ఈయన దానిని అడగడు. ఒకటి. ఇక రెండోది, ఇచ్చేటప్పుడు కూడా నీ సామర్థ్యమును బట్టే ఇస్తాడు. అందరికీ సమానమైంది అంటే అక్కడ అందరూ సమానమైన సామర్థ్యము గలవారు అని లూకా చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మత్తయి చెప్పింది ఏంటంటే వేరువేరు సామర్థ్యములు కలిగినటువంటి వారి గురించి చెప్తున్నాడు. ఏదైనా ఇక్కడ ఇవ్వబడినటువంటి తలాంతు సామర్థ్యమును బట్టి ఇవ్వబడింది. ఇప్పుడు నేనున్నాను, గవర్నమెంటు నాకు ₹1,00,00,000 ఇచ్చి నెల రోజులలో ఈ ₹1,00,00,000 నేను ఖర్చు పెట్టాలి, ఈ నెల రోజులలో ఈ ₹1,00,00,000 గురించి లెక్క చెప్పాలి అని నాకు ₹1,00,00,000 ఇచ్చాడు అనుకో. నేను ఆ ₹1,00,00,000తోటి ఏం చేస్తా? ఈ నెల రోజులలో ఏం చేయగలను? ₹1,00,00,000 ఒక్క నెలలో ఖర్చు పెట్టి లెక్క చెప్పే సామర్థ్యం నాకుందా? నాకు లేనప్పుడు ప్రభుత్వం వారు నాకు ₹1,00,00,000 ఇస్తారా? ఇయ్యరు. అదే ఏ అనిల్ అంబానీకో, ఎవరో ఒక పారిశ్రామికవేత్తకో, లేదా ఒక మినిస్టర్కో ఇచ్చారనుకోండి, ఇదిగో ఈ ₹1,00,00,000 నీ నియోజకవర్గానికి ఇస్తున్నాం, దీన్ని ఖర్చు పెట్టి నెల రోజులలో లెక్క చెప్పండి అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే వారు సామర్థ్యం కలిగిన వారు. కానీ నాకు ఇస్తారా? ₹1,00,00,000 ఒక్క నెలలో నేను ఖర్చు పెట్టి ₹1,00,00,000 లెక్క నేను చెప్పగలనా? చెప్పలేను. దేవుని పిల్లరా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరికీ ఒకే విధమైనటువంటి తీర్పు ఉండదు. దేవుడు ఒక విశ్వాసిని అడిగే లెక్క ఏంటంటే, ఏం సామర్థ్యం కలగజేశాడు, ఏమి తలాంతునిచ్చాడు, ఏ మీనా ఇచ్చాడు, ఏ వరం ఇచ్చాడు, ఏది నీకు ఇచ్చాడో దాని గురించే అడుగుతాడు. ఈయన దానిని గురించి అడగడు. మనం ఒకసారి యోహాను సువార్తలోకి వెళ్తే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఇలా మాట్లాడాడు. పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడంటే, నేను వచ్చి వారికి బోధింపకపోయిన యెడల వారి పాపమునకు మిషలేదు అంటాడు. గ్రహించండి దేవుని పిల్లరా, నేను వచ్చి బోధించకపోతే పాపానికి మిష లేదు. మరి నేను వచ్చి బోధించాను గనక ఏం బోధించానో దాని గురించే లెక్క అడుగుతాను. యోహాను వ్రాసిన సువార్త 15వ అధ్యాయము 22వ వచనం, నేను వచ్చి వారికి బోధింపకుండిన యెడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. నేను వచ్చి వారికి బోధింపకపోతే వారి పాపానికి మిష లేదు. అంటే దేవుని పిల్లరా, ఆయన బోధించాడు గనక ఆ బోధను బట్టి రేపొద్దున్న లెక్క అడుగుతాడు. అదే ఆయన బోధించకపోతే లెక్క అడగడు. గ్రహించండి, బోధను గూర్చి లెక్క అడుగుతాడు. బోధను గూర్చి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏమేమి బోధించాడు, ఎలా జీవించమన్నాడు, ఎలా మాట్లాడమన్నాడు,
ఎలా ప్రవర్తించమన్నాడు, ఎలా చూడాలని చెప్పాడు, ఎలా ప్రార్థించమని చెప్పాడు, ఎలా వాక్యాన్ని ధ్యానించమని చెప్పాడు, అపోస్తులు ఏం ప్రవచించారు, ప్రవక్తలు ఏమేమి చెప్పారు, బోధను గూర్చినటువంటి లెక్క. వినండి వినండి, ఆయన బోధించాడు, ప్రవక్తలు బోధించారు, అపోస్తులు బోధించారు కనుక లెక్క అడుగుతారు, బోధించకపోతే లెక్క అడగరు. ఏదైనా తోటలో దేవుడు ఆదాముకి హవ్వకి బోధించాడు. ఏం చెప్పాడు? మీరు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని నిరభ్యంతరంగా భుజించండి, కానీ ఇగో ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు మీరు భుజించొద్దు, ఎందుకంటే భుజిస్తే చస్తారు చెప్పాడు, బోధించాడు కనుక లెక్క అడిగాడు. అదే బోధించకపోతే లెక్క అడగడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలకు మనం వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు. వీటన్నిటినీ కృప, అక్కడ వరాలను గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి వరాలు ఏంటట? తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిస్తాడు. అందరికి ఒకటే వరం కాదు, బోధ అందరికి ఒకటే బోధ కాదు, వరాలు అందరికి ఒకటే వరం కాదు. వరాలైనా బోధైనా ఇంకేదైనా ఇచ్చే సామర్థ్యమైనా ఆయన ఇస్తేనే, ఆయన ఇచ్చిందే లెక్క అడుగుతాడు. గ్రహించండి దేవుని బిడ్డలారా, దేవుడు నీకేమి ఇయ్యలేదా? విశ్వాసులైనటువంటి నీకు దేవుడు అసలు ఏమి వరం ఇయ్యలేదా? ఏ నాణ్యం ఇయ్యలేదా? ఏ మీన ఇయ్యలేదా? ఏ తలాంతి ఇయ్యలేదా? అసలు ఏమి ఇవ్వకుండానే నిన్నట్లు లెక్క అడుగుతాడు. ఇక్కడ ఏమన్నాడు పౌలు? ఏం రాస్తున్నాడు? 11వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పనిచేస్తుండట. తన చిత్తం చొప్పున ప్రతివానికి. ఏ కృపావరం లేనివాడు ఎవరు ఉండరు, ఏ బోధ నొందని వాడు ఎవరు ఉండరు. నీకు తప్పకుండా ఇస్తాడు, ఏమి ఇవ్వకుండా నిన్ను అడగడు. నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాలి, ఖచ్చితంగా ప్రతివాడు లెక్క చెప్పాలి. లెక్క చెప్పకుండా తప్పించుకున్నటువంటి అవకాశం, అవసరం ఎవ్వరికి లేనే లేదు. ఎంత మాత్రం కూడా మనం తప్పించుకోలేము. దేవుని పిల్లరా, ఎంత మాత్రం కూడా మనం బయటపడలేం. చూడండి, రోమపత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 11, 12 వచనాలు కలిసి ఉంటాయి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగించాలి. ప్రతివాడు లెక్క అప్పగించాలి. లెక్క అప్పగించాలంటే ఆయన నీకు ఏదో ఒకటి ఇస్తేనే కదా. నీకు ధనం ఇవ్వకుండానే నాకు కానుకలు అంటాడా? మీరు ఆలోచించండి, అంటాడా? నీకు కృపావరం ఇవ్వకుండానే నువ్వెందుకు ఇలా చేయలేదు అని నిన్ను అంటాడా? ఏమి ఇవ్వకుండానే అడిగేటువంటి దేవుడా మన దేవుడు. నీకు ఏమి ఇవ్వకుండానే నిన్ను లెక్క అడుగుతాడా? దేవుని పిల్లరా, ఆయన ఇస్తున్నాడు, కానీ లెక్క చెప్పేటువంటి సామర్థ్యం మన దగ్గర ఉండటం లేదు. ఎందుకు ఉండట్లేదయ్యా అంటే మనం ఏం చేస్తున్నామయ్యా అంటే మనం దేవుడు మనకిచ్చిన 2 తలాంతులను, బోధను, కృపావరాన్ని దేన్నైనా కానీ మనం నిర్లక్ష్యం చేసి దానిని ఉపయోగించకుండా ఉంటున్నాం గనక ప్రతోడు కూడా రేపు దేవుని దగ్గర పట్టబడతాడు. దేవుని దగ్గర ప్రతోడు పట్టబడతాడు. ఇంతవరకు నిశ్చయం. దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనకు స్పష్టంగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆయన ఏమి ఇవ్వకుండా నిన్ను అడగడు, ఇస్తే మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి
విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తుటకు విత్తనాలు ఇచ్చాడు. విత్తనాలు ఇచ్చినప్పుడు ఆయన కోసేటప్పుడు అడగడా? ప్రభువైన యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులను పంపేటప్పుడు ఏం చేసి పంపాడు? ఇచ్చి పంపాడా? ఇయ్యకుండానే పంపాడా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. 5వ వచనం. యేసు తన 12 మందిని పంపేటప్పుడు ఏం చేశాడు? ఇచ్చి పంపాడు. అధికారం ఇచ్చాడు. దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం, రోగులను స్వస్థపరిచే అధికారం, ఇంకా మృతులను సజీవులనుగా లేపే అధికారం ఇచ్చి పంపాడు. గ్రహించండి దేవుని పిల్లరా, దేవుడు అడిగే లెక్క ఏంటంటే దేవుడు నీకు ఏమిచ్చాడో ఆ లెక్కే అడుగుతాడు. సంఘ సంస్కర్త జాన్ వెస్లీ గారిని అడిగిన లెక్క నన్ను అడగడు. మార్టిన్ లూథర్ గారిని అడిగే లెక్క నన్ను అడగడు. అపోస్తులైన పౌలుని అడిగే లెక్క నన్ను అడగడు. అపోస్తులైన పేతురుని అడిగే లెక్క నన్ను అడగడు. అట్లాగే నన్ను అడిగే లెక్క నిన్ను అడగడు. నిన్ను అడిగే లెక్క మరొకరిని అడగడు. అందరూ సమానమైన లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. అలా అని లెక్క చెప్పకుండా ఎవరూ తప్పించుకోలేరు. గ్రహించండి దేవుని పిల్లరా, ప్రభు పాదాల చెంతకు వెళ్ళి మోకరించి అసలు ప్రభు నీకేమిచ్చాడో చూడు. అధికారం ఇచ్చాడా? దెయ్యాల మీద రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడా? బోధించే అధికారం ఇచ్చాడా? సామర్థ్యం ఇచ్చాడా? లేదా కృప వరాలు ఏమని ఇచ్చాడా? లేకపోతే ఆయనే నీకు ఇలా జీవించని ఇచ్చాడా? నా మట్టుకి ఆదిలో మొట్టమొదటి దేవుడు నాకు ఉపదేశించే వరం ఇచ్చాడు. నాకు ఉపదేశించడం మాత్రమే వచ్చు. 1983వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు నేను మారు మనసు పొందినప్పుడు నాకు వాక్యమును బోధించుట తప్ప నాకేదీ రాదు. కానీ ఫెలోషిప్ ఎఫ్జేసిసి యొక్క భారం నా మీద పడ్డది. ఒక సమయంలో పూర్తిగా ఎఫ్జేసిసిని నేను నడిపించాల్సి వచ్చింది. అప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి నేను అప్పగించుకున్నాను. అప్పుడు ప్రభు నాకు ఇంకా కృపావరాలు ఇచ్చాడు. పాటలు రాసే వరం ఇచ్చాడు, పుస్తకాలు రాసే వరం ఇచ్చాడు, పాటలు పాడే వరం ఇచ్చాడు, తర్కించే వరం ఇచ్చాడు. ఎన్ని బోధలు నాకు చేశాడు. ఎలా జీవించాలో నేర్పించాడు. పాపపు కోపములో పాపాంధకారములో రొచ్చులో ఉన్నప్పుడు అలా కాదు, ఎలా బ్రతకాలి అని చూపించాడు. తప్పిపోయినప్పుడు ఆయన అనారోగ్యాలు, ఆయన శ్రమలు కలగజేసి సరైన దారిలోకి తీసుకొచ్చాడు. నాకు స్పష్టంగా ఏమిచ్చాడో ఈరోజు నాకు తెలుసు. ఆయన నాకేమిచ్చాడో స్పష్టంగా నాకు తెలుసు. ఆ వరాన్ని, ఆ బోధను, ఆ తలాంతుని నేను పొందుకున్నాను కనుక వాటన్నిటిని గురించి నన్ను అడుగుతాడు. నాకు తెలుసు. నేను రాసే పాటలు, నేను పాడే పాటలు, నేను రాసే పుస్తకాలు, నేను చేసే బోధలు, నేను మాట్లాడే మాట, నేను తలంచే తలంపులు, ప్రతిదీ కూడా లెక్క అడుగుతాడు. నా జీవిత ప్రవర్తన గురించి ప్రభు లెక్క అడుగుతాడు. ఎందుకంటే ఎలా జీవించాలనో నాకు ఆయన ఆ శక్తినిచ్చాడు. ఎలా మాట్లాడాలనో వాక్శక్తినిచ్చాడు. ఎలా చూడాలనో కళ్ళకి గంతలు కట్టాడు. అడిగింది దేవుని పిల్లరా, అడిగేది ఏదంటే నీకేమిచ్చాడో అదే అడుగుతాడు. ఒకటి. రెండోది ఏంటంటే ఏమి ఇవ్వకుండా ఉండడు. 5 తలాంతులు తీసుకున్నటువంటి వాడు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, వాడితో వ్యాపారం చేశాను, మరైదు సంపాదించాను, ఇదిగో 10, ఇదిగో తీసుకో అని ఇచ్చాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్, భలా అన్నాడు. భలా, ఇదిగో నువ్వు ఈ 10 పట్టణాల మీద అధికారి పో అన్నాడు. 2 తలాంతులు ఆయన వచ్చాడు. అయ్యా నువ్వు నాకు 2 ఇచ్చావు, అందుకనే నేను ప్రయాసపడి 4 చేశాను, వాటిని 4 చేశాను. అప్పుడు ప్రభు అన్నాడు, వెరీ గుడ్, షహబాస్,
నీకు 2 పట్టణాల మీద అధికారం, వెళ్ళు అన్నాడు. ఒక్క తలాంతుడు వచ్చాడు. ఒక్క తలాంతుడు వచ్చామన్నాడు, నువ్వు వెత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంట కూర్చుకొని కఠినుడవని, ఎందుకు నీతో నా కొలుపని నేను ఆ తలాంతుని తీసుకెళ్ళేసి మట్టిలో భూమిలో పాతిపెట్టాను, ఇదిగో నీది నువ్వు తీసుకో అన్నాడు. అప్పుడు ప్రభు, ఓకేరా, కనీసం నా ఆదాయం నాకు ఇచ్చావు, వెళ్ళు అన్నాడా? నో, వీని కాలు చేతులు కట్టేయండి, వీన్ని వెలపడి చీకట్లో పడేయండి. దేవుని పిల్లరా, దేవునికి లెక్క అప్పగించకుండా నువ్వు తప్పించుకోలేవు ప్రియ విశ్వాసి. FJCC బిడలారా, ఉపదేశం చేసే బోధకులు లెక్క చెప్పాలి, ఉపదేశాన్ని వినే విశ్వాసులు లెక్క చెప్పాలి. ఏం లెక్క చెప్పాలి? ఆయన నీకేమిచ్చాడు? పాటలు పాడే వరం ఇచ్చాడా? పాటలు పాడటానికి ముందుకురా. వాయిద్యాలు వాయించే వరం ఇచ్చాడా? వాయించడానికి ముందుకురా. కానుకలు ఇచ్చే వరం ఇచ్చాడా? సమృద్ధిగా ఇస్తూ ఉండు. సువార్త ప్రకటించే వరం ఇచ్చాడా? సువార్తను సమృద్ధిగా ప్రకటించు. దయ్యములను వెళ్ళగొట్టే శక్తినిచ్చాడా? వెళ్ళగొట్టు. ఆ పని అందే పని కలిగి ఉండు. క్రీస్తు పని యందు, దేవుని పని యందు ప్రయాసపడండి. ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు. ప్రభువునందు సోమరితనం ఎప్పుడైనా నష్టం తెస్తుంది. సోమరి అన్నాడు, ఒక్క తలాంతునితో అన్నాడు, నేను ఇలాంటోడని నీకు తెలుసు కదా, మరి దాన్ని నా మీనాన్ని తీసుకెళ్ళి, నా తలాంతుని తీసుకెళ్ళి సాహుకారుల దగ్గర ఉంచితే వడ్డీతో తీసుకునేవాడిని కదా. దేవునికి నష్టం చేసేటోడు, నష్టం తెచ్చేటోడు ఎవడయ్యి అంటే సోమరుడు. సోమరివైన చెడ్డదాసుడా. సోమరుడు అంటే ఎవరయ్యంటే దేవుడు ఇచ్చిన కృపావరమును, దేవుడు ఇచ్చినటువంటి తలాంతును, దేవుడు ఇచ్చిన ఈవిని వాడనటువంటి వాడే సోమరుడు. మళ్ళీ చెప్తున్నాను, సోమరుడు ఎవడంటే దేవుడు ఇచ్చే ఈవిని వాడనటువంటి వాడు, దేవుని పనికి, దేవుని కొరకు, మనుషుల కొరకు వాడనటువంటి వాడు. దేవుడు కొందరిని ప్రభుత్వములు చేయవారిగా ఉంచాడు, వారు ఆ ప్రభుత్వములు చేయాలి. దేవుడు కొందరిని దేవుని పిల్లరా తన పరిచర్యలో ఉంచాడు. మెట్టుకి గ్రహించండి, దేవుడు అడిగే లెక్క ఏంటంటే ఆయన నీకేమిచ్చాడో అదే లెక్క అడుగుతాడు. నేను నీ దగ్గరకు వచ్చి 1000 రూపాయలు ఇచ్చాను అనుకోండి, 2000 రూపాయలు లెక్క అడుగుతానా? నువ్వు నాకు ఒక 10,000 ఇచ్చావనుకో, రేపొద్దున నాకు 10,000 లెక్క అడుగుతావా, లేకుంటే 5,000 లెక్క అడుగుతావా? తక్కువ అడగవు, ఎక్కువ అడగవు. మన FJCC ట్రెజరర్ ఉన్నాడు, ట్రెజరర్ రవికిరణ్ ఇందారం. రవికిరణ్కి వచ్చినటువంటి పైసా అంతా ఆయనకు అప్పచెప్తాం. ఆయన ఏం చేస్తాడు, తన రిజిస్టర్లో అంతా నోట్ చేసుకుంటాడు. ఆయనకు ఒక 10 లక్షలు అప్పచెప్పామనుకోండి, ఆయన దగ్గర పోయి, బాబు 5 లక్షలు లెక్క చెప్పలే, మిగతాయి చెప్పకపోయినా పర్లేదు అంటారా? లేదా నీకు 10 లక్షలు అప్పచెప్పాము, 20 లక్షలు చెప్పు, 20 లక్షలు లెక్క చెప్పు అని అడుగుతామా? ఎంత ఇస్తే అంతే. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. దేవుడు నీకేమిచ్చాడు, ఏ ఈవిచ్చాడో దాని గురించే లెక్క అడుగుతాడు. దేవుడు అడిగే లెక్క, దేవుడు నీకేమిచ్చాడో దానిని బట్టి. అయితే ఈనాడు ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీవు నేను చేయాల్సింది ఏంటంటే అసలు దేవుడు మనకేమిచ్చాడో అది గ్రహించుదాం. అది నీ మనస్సును అడుగు, నీ మనసులో ప్రేరణ కలుగుతుంది. అందరూ దాసన్నలాగానే బోధకులు, ప్రవక్తలు కాలేరు. అందరూ పౌల్లాగానే అపోస్తులు కాలేరు. అలాని అందరూ ఈ ఒక్క తలాంతున్నటువంటి వాడు, పాతి పెట్టినటువంటి వాడు లాంటి వాళ్ళు కూడా కారు. అయితే మనం నేర్చుకునే పాఠం ఏంటంటే లెక్క చెప్పాలి. ఏమి లెక్క చెప్పాలంటే ఆయనకి ఇచ్చిన ఈవిని గూర్చి లెక్క చెప్పాలి. ఏ ఈవి లేకుండా, ఏ కృపా తలాంతు లేకుండా మనుషులు ఎవరు ఉండరు. గ్రహించండి దేవుని పిల్లరా, దేవుడు ఇచ్చే ఈవులు ఇలా ఉంటాయి: అధికారాలు, కృపావరాలు, బోధ. అవునండి, అధికారాలు, దయ్యాల మీద అధికారం, ప్రకృతి శక్తుల మీద అధికారం. ఆయన అధికారాన్ని ఇస్తాడు. ఆయన నీకు అధికారాలు మాత్రమే కాకుండా బోధను విని బోధ ప్రకారం జీవించడానికి సామర్థ్యం ఇస్తాడు. బోధ అంతే కదా, ఆయన కృపావరాలు ఇస్తాడు. గ్రహించండి దేవుని పిల్లరా, ఏమి ఇవ్వకుండానైతే ఉండడు. అంతేకాదు పాటలు రాసే వరం ఇస్తాడు. సంఘము అన్నటువంటిది ఒక శరీరంలో ఏ అవయవానికి కూడా పని లేకుండా ఉండదు. పని లేని అవయవం ఎప్పుడైనా కానీ నశించిపోతుంది. పని చేయనటువంటి వాడు ఎప్పుడైనా నశించిపోతాడు.
గ్రహించండి దేవులారా, బాలుడైన సమయంలో, బాలుడుగా ఉన్నప్పుడు 2, 3, 4, 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ పెద్ద దేవాలయంలో ఉండి పనిచేశాడు, పరిచర్య చేశాడు. అన్న అనే ప్రవక్తిని ఉంది, ఆమె 85 సంవత్సరాల వృద్ధురాలు. వృద్ధాప్యంలో కూడా ఒక పెద్ద దేవాలయంలో చేరి పనిచేసింది, ఆవిడ పరిచర్య చేసింది. అంటే దేవుని యొక్క పరిచర్యకి పసిబాలుడైనా పరిచర్య చేయగలడు, వృద్ధులైనా పరిచర్య చేయగలరు. ఏం పరిచర్య చేశారు? ఊడ్చారు, దీపాలు వెలిగించారు, తుడిచారు, కింద పట్టాలు వేశారు. పసిబాలుడు సమూయేలు కంటే నీ పిల్లలు అంతా చిన్నోళ్ళ, ఇంకా అంత సుకుమారుల. అన్నా కంటే, ప్రవక్తినైన అన్నా కంటే నువ్వు వృద్ధుడివా, వృద్ధురాలువా? గ్రహించండి దింపులరా, సంఘములు పరిచర్య చేయరు. అందరూ చక్కగా కుర్జీలేసి అంత శుభ్రం చేసి అంత టాక్టిక్ని చేస్తూ వచ్చి ఇలా దర్జాగా కూర్చుంటారు, మాట్లాడరు, పాట పాడరు, చప్పట్లు కొట్టరు, ఏం చేయరు, వింటారు. ఆ 10 రూపాయలు తీసుకొస్తారు, వేస్తారు సందబెట్లో, వెళ్ళిపోతారు. ఇదేనా పరిచర్య అంటే? సంఘములో నీ బాధ్యత ఏంటి? సంఘములో దేవుడు నీకు ఇచ్చిన తలాంతి ఏంటి? కృపావరం ఏంటి? ఏం పని దేవుడు నీకు అప్పగించాడు? ఏం పని నీకు అప్పగించలేదంటే నువ్వు సంఘం అనే శరీరంలో ఒక అవయవానివి కావు. నువ్వు నిత్య నరకం పాలైపోతావు. నువ్వు క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి రావు, ధవల సింహాసనం ముందుకు వస్తావు. ధవల సింహాసనం ముందుకు వచ్చినప్పుడు నీ గద్దింపులు, నీకు ఆ దెబ్బలు నిత్య నరకానికి నిన్ను త్రోసేస్తాడు. అయితే దేవుడు నాకు ఇచ్చాడు, పని అప్పచెప్పాడంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుటికొచ్చి ఆ లెక్క చెప్పాలి, ఆ లెక్క చెప్పాలి. కావున యోచించుకోండి, ఆలోచించండి. దేవా, నువ్వు నాకేమిచ్చావు? నీ మనస్సును అడుగు, నీ ప్రేరణను అడుగు, హృదయంలో కలిగే ప్రేరణను అడగండి. దేవుడు నా గురించి ఆలోచనలు అడగండి. ఆ పని యందే ఎల్లప్పుడూ పని కలిగి ఉండండి అంటాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో. ఒకనికి ఒకటి, మరొకనికి మరొకటి అలా ఇచ్చినప్పుడు ఆ పని యందే పని కలిగి ఉండండి. వేరే పనితో నీకేం పని, నీకేం పని? రోమ 12వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను కిందికి చదువుతాను, మీరు గ్రహించండి. తను తాను ఎంచుకొన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం, విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవల్లని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెబుతున్నాను, ప్రతివానితో చెప్తున్నాను. అందరికీ ఒకే విధమైన సమానమైన పరిశుద్ధత కూడా కాదు. కొందరు అనాగరికులు ఉంటారు, పల్లెటూర్లలో ఉన్నటువంటి వారు, కానీ మంచి విశ్వాసులు. అనాగరికులు, వారి భాష సరిగ్గా ఉండదు. వారు కొన్ని పదాలు, కొన్ని మోటు పదాలు, వాడకూడని పదాలు వాడతారు. కానీ వారి మనసుకు అద్దెలో ఇది వాడకూడని పదం, ఇది ఒక బూతు పదం, ఇది ఇలా మాట్లాడకూడదు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. అందుకనే దేవుడు దాన్ని వారిలోకి పరిగణలోకి తీసుకోడు. అందుకనే విశ్వాస పరిమాణ ప్రకారం అన్నాడు. అవునండి, విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుటకై తగిన రీతిగా తను తాను ఎంచుకోవాలి. 4, 5 వచనాల కిందికి వెళ్తే, ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండినను ఈ అవయములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. 6, 7 వచనాలు 8 వరకు వెళ్తాను నేను. గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. పని జరిగించాలి, పని జరిగించాలి. దేవుని పిల్లరా, పని జరిగించటం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యం. గ్రహించండి, అస్సలు ఏం పని చేయకపోతే నీకు నరకం. ముగిస్తాను నేను. నువ్వు చేసిన పని నక్షిగా చేయలేదు, నువ్వు చేసిన పని సరిగ్గా చేయలేదు, నువ్వు చేసిన పనిని అగ్ని పరీక్షించింది. అగ్ని పరీక్షలో మన పనులన్నీ పరీక్షించబడతాయి. అగ్నిలో వేసినప్పుడు
అగ్నిలో నీ పని నిలిచిందనుకో, నీకు బహుమానం వస్తుంది, జీతం వస్తుంది. నీ పని కొంత కాలిపోయింది, కొంత మిగిలిందనుకో, మిగిలిన దానికి నీకు బహుమానం వస్తుంది, జీతం వస్తుంది. ఒకవేళ నీ పని అంత కాలిపోయిందనుకో, అంత కాలిపోయినా నీ రక్షణ మాత్రం నీకు మిగులుతుంది, రక్షణ మాత్రం మిగులుతుంది. కానీ ఏం పని చేయకపోతే నిత్య నరకం పాలైపోతావు, నిత్య నరకం పాలైపోతావు. ఈ విషయాన్ని పౌలు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతున్నాను. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును, ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. ఒకని పని అగ్ని పరీక్షలో నిలిచిందా, జీతం పుచ్చుకుంటాడు. ఒకని పని కాలిపోయిందా, నష్టం వస్తుంది, కానీ రక్షణ మాత్రం కోల్పోడు, రక్షణ మాత్రం కలుగుతుంది. ఈ రెండు తేడాలు గ్రహించండి. వీడు అసలు ఏం పని చేయలేదు, కానీ వీడు పని చేశాడు, కానీ ఆ పని అంతా కాలిపోయింది. పని చేశాడు, పని కాలిపోయింది. వీడు అసలు ఏ పని చేయలేదు. వీళ్ళిద్దరు సమానమా? నో, నెవర్. ఈ పని చేసిన వాడు నెక్స్ట్గా చేయలేదు కనుక పనంతా కాలిపోయింది కనుక నష్టం వచ్చింది, కానీ రక్షణ మాత్రం కోల్పోలేదు. ఇతడు ఏం పని చేయలేదు, ఏం పని చేయలేదు. ఆ తలాంతును ఉన్నది ఉన్నట్టుగా తీసుకొచ్చి ఇచ్చాడు. ఏం పని చేయనందుకు వీడు నరకంలోకి త్రోయబడ్డాడు, నరకంలోకి త్రోయబడ్డాడు. నీకేమర్థమవుతుంది? దేవుని సంఘములో దేవుడు ఇచ్చిన కృపావరాన్ని, తలాంతుని, పనిని నువ్వు తప్పకుండా జరిగించడం అనేటువంటిది అది మ్యాండేటరీ. ఖచ్చితంగా ప్రతి ఓడికి పని ఉంటుంది. దేవుడు నిన్ను అడిగే లెక్క ఏంటంటే, దేవుడు నీకేది ఇచ్చాడో ఆ లెక్క అడుగుతాడు. దేవుడు నీకేమి ఇవ్వకుండా ఎప్పుడూ ఉండడు, ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఏమిచ్చాడో కూడా ఈ కాలంలో చాలామంది దేవుని పిల్లలకు తెలియదు. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, దేవుడు నీకేం పని అప్పగించాడు, ఏం వరం ఇచ్చాడు, ప్రభు పాదాల చెంత చేరి నేను పరిశీలన చేసుకో. అవును ప్రభువా, నాకేమిచ్చావు, నా మనసు దేన్ని ఆశిస్తుంది, దేని వైపు నా మనసు మొగ్గుతుంది, ఏం చేయాలి నేను, నంబర్ 1. రెండోది, నీ మనసు ఏం చేయమని ప్రేరేపిస్తుందో, దేవుని యొక్క ఆత్మ నీ మనసుని ఎలా ప్రేరేపిస్తుందో ఆ పని చేయటానికి ప్రారంభం చేయి. 2. ఇక 3వది ఏంటంటే, ఆ ఇచ్చిన ఒక్క పనిని బట్టి ఇంకా తలాంతులు సంపాదించుకో, ఇంకా తలాంతులు సంపాదించుకో. 5 తలాంతులు ఇస్తే 10 చేశాడు, 2 ఇస్తే 4 చేశాడు, 1 ఇస్తే 1 ఉంది. దేవుడు ఒకవేళ నీకు 5 ఇచ్చాడు అనుకో, 5 ఉండటానికి వీలు లేదు. 6, 7, 8, 9, 10 ఇంకెన్నైనా కావాలి. దేవుడు ఒకవేళ నీకు 2 ఇచ్చిందనుకో, 2 ఉండటానికి వీలు లేదు. ఒక్కటోని విషయమే కాదు, ఒక్కటోడు 1 తెచ్చినందుకు వానికి శిక్ష, రెండోడు 2 తెస్తే నీకు కూడా శిక్ష వస్తుంది, 5 తెస్తే శిక్ష వస్తుంది. 5 ఎందుకు ఇచ్చాడు? వానికి సామర్థ్యం ఎక్కువ. 2 ఎందుకు ఇచ్చాడు? వానికి కొంచెం సామర్థ్యం తక్కువ. 1 ఎందుకు ఇచ్చాడు? వాని యొక్క సామర్థ్యం బహు తక్కువైనా నీకు పని ఉంటుంది, బహు తక్కువైనా ఉంటుంది. పౌలు ఏమన్నాడు? శరీరంలో ఏవి మరి బలహీనములో అవి మరి అవశ్యములే. శరీరం అందుంటున్న అవయవాలు ఏవి బలహీనం అనుకుంటావో అవి కూడా అవశ్యములే. కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రభు దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇచ్చిన తలాంతేంటో నాకు తెలియజే ప్రభువా అని అడుగు. నంబర్ 1. నంబర్ 2, ఏమిచ్చాడో గ్రహించి ఆ పనిని ఇక ప్రారంభించు. 3వది ఏంటంటే, దేవుడు నీకు ఒకవేళ 1 తలాంతు ఇస్తే దాన్ని 2 చెయ్యి, లేదా 2 ఇస్తే 3 చెయ్యి, 3 ఇస్తే 4 చెయ్యి, 4 ఇస్తే 5 చెయ్యి. వృద్ధిపరచు. నువ్వు పని చేయాలి, తలాంతులను పెంచాలి. నువ్వు ఇలా ప్రయాసపడి క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి వెళ్ళినప్పుడు అగ్ని పరీక్షలో నీ పని అంత వేయబడుతుంది. కొంత కాలిపోయి కొంత మిగిలిందా, అంత జీతం వస్తుంది. మొత్తం కాలిపోయిందా, ఓకే, నష్టం కలుగుతుంది, కానీ రక్షణ అయితే కోల్పోవు కదా. చివరిలో 2 విషయాలు గుర్తుంచుకోండి. 1, పనిని గుర్తించండి. 2వది, నక్షి పని, కాలిపోని పని చేయండి.
కాలిపోని పని చేయండి, నక్షిగా పని చేయండి, పనిని గుర్తించండి, నక్షిగా పని చేయండి. నా పని అగ్ని పరీక్షలో నిలవాలి అన్నట్టు దృక్పథంతో పనిని మొదలుపెట్టండి. అట్టి మంచి కృప పరిశుద్ధాత్మ దేవుడు మా ఎఫ్జేసిసి బిడ్డలకును సార్వత్రిక సంఘములో ఈ బోధన వినే ప్రతి ఒక్కరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరూ మీ మనసులో ప్రభువుని అడగండి. ప్రభువా, నాకు ఇచ్చిన తలాంత్ ఏంటి? ప్రభువా, ఇదిగో నాకు ఈ తలాంత్ ఇచ్చావు, ఇక నుంచి ఆ పని ఎందే పని కలిగి ఉంటాను. నాకు ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి ఇంకొకటి నేను సంపాదించుకుంటా, ఇంకొకటి సంపాదించుకుంటా. అంతేకాదు, మేలుమైన నకిషి పని చేస్తాను, అగ్ని పరీక్షలో నిలిచే పని చేస్తాను ప్రభువా అని ప్రభు దగ్గర చెప్పండి. మిక్కిలి కనికరం గల ప్రభువా, నువ్వు మమ్మలను అడిగే లెక్క ఏంటో మాతో స్పష్టంగా మాట్లాడావు. నీకు స్తోత్రాలు. నాకియని తలాంతును గూర్చి నువ్వు నన్ను లెక్క అడగవు, నాకియని పరిశుద్ధతను గూర్చి లెక్క అడగవు, నాకియని బోధను గూర్చి నన్ను లెక్క అడగవు. దేవా, నాకు ఏ బోధ చేశావో దాన్ని గూర్చి లెక్క అడుగుతావు. ఆ బోధను బట్టి మేము ప్రవర్తించాలి. నువ్వు నాకే కృపావరం ఇచ్చావో దాన్ని లెక్క అడుగుతావు. నువ్వు నాకెంత ధనం ఇచ్చావో, విత్తనానికి విత్తనాలు ఎన్ని ఇచ్చావో దాని గురించి లెక్క అడుగుతావు. గనుక మేము భయం కలిగి పని చేయవారమైండని అనుగ్రహించమని దయగల యేసునామమున బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన త్రియక దేవుడు మనలందరినీ మన పనులలో కార్యాన్ముఖులనుగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.